అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్కారం. ముందుగా ఎన్ఆర్ఐల పాత్ర అన్ని పార్టీల్లో ఆ యొక్క ఇది మీకు తెలియదు కాదు. అయితే ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది ఏంటంటే రాజకీయ ప్రక్షాళన వంతుల వారీగా చేయాలనేది మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ పరిరక్షణ కావచ్చు, దానికి మీరు ప్రత్యేకంగా ఏం చూస్తూ ఉన్నారు? అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే ఆ బ్యూరోక్రసీకి తట్టుకోలేక చాలా మంది వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. సో దానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు? అంటే క్లీన్ ఒక్కసారి మంచి హృదయంతో అక్కడ ఏదైనా పెట్టాలని వస్తే మీరు క్లీన్ గా మొత్తం మీద వాళ్ళు చివరి వరకు వాక్ త్రూ చేయాల్సిన పరిస్థితి మీ గవర్నమెంట్ మీద, మన గవర్నమెంట్ మీద ఉంది. సో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇది కాక ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐలు ఎన్నో సేవా కార్యక్రమాలు జన్మభూమి వాళ్ళ యొక్క ఊళ్ళలో కావచ్చు ఎన్నో చేశారు. సో దానికి మీరు లైజనింగ్ ఏదన్నా చేసి దానికి స్ట్రీమ్ లైన్ చేసే అవకాశం ఉందా? అది కూడా మల్టిపుల్ ఛానల్స్ లేయర్స్ లేకుండా డైరెక్ట్గా 1 to 1 ఆ విలేజెస్ నుంచి మీరు ఆ పైప్ లైన్ డైరెక్ట్గా ఎన్ఆర్ఐకి వేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో మీరు ఒక్కసారి ఆలోచించి తగు చర్యలు తీసుకుంటే ఎన్ఆర్ఐస్ యొక్క పాత్ర మరింత పెరుగుతుంది. ఈవేళ 4-5 కాకుండా ఇంకా ఎక్కువ మంది అక్కడ వచ్చి జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడతారు. మీరు ఏం చేయబోతున్నారు? నేను అడిగినట్టన్నిట్లో రఘురామకృష్ణరాజు గారిని కేంద్ర విదేశాంగ మంత్రి చేస్తే ఎన్ఆర్ఐలకి న్యాయం చేయగలడు ఆయన. సో ఆయన చేస్తానంటే మేము ఏదైనా రెడీ, మాకు పని జరగాలి. ట్రిపుల్ గారు కేంద్ర విదేశాంగ మంత్రి అవ్వటం అనేది అది జరిగే పని కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కనుక, అందుచేత సాధ్యం కాని దాని గురించి కన్నా మరి సాధ్యమైంది కనీసం ఇక్కడ మంత్రిని కూడా కాదు, స్పీకర్ని, సభ నిర్వహణ, శాసనసభ్యుల బాధ్యతలు తెలియజేయటం వరకే మరి ప్రస్తుతం నా రోల్ లిమిటెడ్. మరి ఏదన్నా ఒకరోజైనా ఏదన్నా మంత్రిత్వ శాఖ అప్పచెప్తే కొన్ని సమస్యలకి ఆ శాఖలో ఉన్న సమస్యలన్నీ ఒకరోజు సమయం చాలు పరిష్కరించగలను. సో అవకాశం లేని విదేశాంగ శాఖ ఒకరోజు మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేసామనుకోండి సార్, ఇక్కడ ఏ శాఖలు కోరుకుంటారు మీరు? ఒక్కరోజు రాష్ట్ర మంత్రిని చేస్తారా? ఒక్కరోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టి చేయగలిగితే నేను హోంశాఖే కోరుకుంటా. అంటే ఆ రోజు నాకు 8 గంటల సమయం ఇస్తే, మూర్తి గారు నాకు 8 గంటల సమయం ఇస్తే, ఒకరోజు అంటే 8 గంటలు ఇస్తారు. ఒక రోజులో 2 శాఖలు కావాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అంటే ఒక 6 గంటలు హోము, ఇంకో 2 గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా. సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి. కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్లో నేను ముందుకెళ్తాను. పబ్లిక్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్లు తీసిన తర్వాత అటు ఇటు ఎమ్మెల్యేలు, నిజమైన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. పబ్లిక్ ఒకసారి ఇవ్వండి, క్వశ్చన్స్ అడగండి.